ఇందిరా భవన్ ఏఐసిసి కార్యాలయం లోపల సమావేశం జరగడం, అందులో గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు, సబ్ కమిటీ చైర్మన్, దాని తదుపరి ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడే సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇది దేశవ్యాప్తంగా జరగాల్సిందే. వాళ్ళు చేస్తారా, వాళ్ళు రాకపోతే మనం వచ్చినట్టు చేస్తామా? వాళ్ళు మనలాగా చేయాలంటే ఊరికేనే తూతూ మంత్రం కాదు, మనకు చేయాలనే మాట చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా నిన్న జరిగిన ప్రక్రియ. దీని లోపల మేము ఏ రాజకీయ పార్టీని నిందించే ప్రయత్నం చేయలే. ఎందుకంటే తెలంగాణ శాసనసభల ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు బీజేపీతో సహా సహకరించిన మద్దతుగా ఢిల్లీ ఏకగ్రీవమైంది. అభ్యర్థులు చెప్పేది ఉంటే ఆనాడు చెప్పాల్సిన అవసరం ఉండే. ఇందులో ఏదైనా అంశాలు ఒకవేళ వాళ్ళు లేవనెత్తదలుచుకుంటే, కానీ ఇలా ఈ అంత ప్రగతి జరిగి బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఉజ్వల భవిష్యత్తు కనబడే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏఐసిసి, అటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మొత్తంగా పార్లమెంటు సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శులు అందరూ ఉండి ఇది ఒక దేశవ్యాప్తంగా చర్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భయపడ్డ బీజేపీ, కిషన్ రెడ్డి గారు ఏది పడితే ఇలా మాట్లాడుతూ తీవ్రంగా మేమంతా ఐక్యంగా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు జాగ్రత్త. ముందు ఏదైనా అంశం మాట్లాడే ముందు మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, మీరు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల కమిషన్ తీసుకొచ్చి, మండల కమిషన్ను నీరుగార్చడానికి కమండలం తీసుకొచ్చి మీరు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించిన పార్టీ సభ్యులు. మీకు పెద్దందారులకు తప్ప బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. ఆలోచన ఉంటే మీరు తెలంగాణకు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రకటించారు బీజేపీ. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా బీసీకి ఇవ్వలేదు. బండి సంజయ్ గారు బీసీ అధ్యక్షుడుంటే అకస్మాత్తుగా తొలగించి మీరు అధ్యక్షులైనారు. మొన్నటికి మొన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆనాడు నవ సంఘర్షణ సమితి, మురళీధరరావు కమిషన్, మండల కమిషన్ వచ్చినాడు పోరాటం చేసి బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రామచంద్రరావు తీసుకొచ్చి అలా బీజేపీ అధ్యక్షుడు చేసి ఆయన ఒక ఫెడరలిస్ట్ సిస్టమ్. మరి ఆయన కూడా అంటే 42% ఎట్లా వస్తుందని అంటే బీజేపీ వైఖరిని చెప్పకనే చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న వారు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మేము ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఉన్నాం. అసలు మీరు గెలిచే ఆలోచన కూడా లేదు కదా. మీరు కనీసం ఊపిరి ఎక్కడ అవకాశమే లేదు కదా. మీరు టీఆర్ఎస్ ప్రతినిధిగా మీకు అక్కడ అభ్యర్థులను కోఆర్డినేషన్ చేసుకొని కుమ్ముక్కే గెలుస్తున్నారు తప్ప మీకు అటువంటి శక్తి లేదు కదా. మీరు రాజకీయాలు ఎప్పుడు కూడా అండర్ గ్రౌండ్ అరేంజ్మెంట్ తప్ప మీరు నిజంగానే కిషన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళైతే ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగా తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెలంగాణ బలహీన వర్గాలకు ప్రయోజనం కలిగేటువంటి అంశం ఇది. తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించిన లాభం జరగాలి కాబట్టి తప్పకుండా వారికి ఈ అంశంలో మరొకసారి మేము ఆరోపణ చేయాల్సుకుంటే జాగ్రత్త. ఒక్క కాడ కూడా ప్రతి అంశంలో మా కుల సంఘాలు, బలహీన వర్గాల సంఘాలు ఒక అడుగు కూడా పెట్టని తెలంగాణలో. కానీ మేము విజ్ఞప్తి ధోరణిలో ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత మాకు ఒక అవకాశం 42% వస్తూ ఉంది. వేచి చూత ధోరణి పేరు మీద సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాకు అవకాశాన్ని నోటికి వచ్చిన కూడును తన్నే ప్రయత్నం చేయొద్దు బీజేపీ నాయకత్వం. చేతనైతే సహకారం చేయండి. అదేవిధంగా బీజేపీలో ఉన్న బీజేపీ నాయకులారా దయచేసి రామచంద్రరావు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ ఆట పాట బలహీన వర్గాల వ్యతిరేక గొంతు మాటను వినండి. మా పార్టీలలో మేము ఆనాడు తెలంగాణ ఇష్యూ వచ్చిన బలహీన వర్గాలకు సంబంధించిన ఇష్యూ వస్తే మా పార్టీ ఇంటర్నల్గా మేము మాకు న్యాయం జరిగేది కొట్లాడుకుంటా ఉన్నాం. మాది సామాజిక పార్టీ, సామాజిక న్యాయానికి అంబాసిడర్ మా పార్టీ. మీ పార్టీలో మీకు ఆ న్యాయం గొంతిప్పకపోతే అణచివేతకు గురవుతారు. మిమ్మల్ని ఖండించడానికి వాడుకునే ప్రయత్నం జరుగుతుంది. మీరు జరుగుతున్న వాస్తవాన్ని పరిశీలించే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీ మాకంటే ఎక్కువగా బీసీలకు ఏం చేస్తుందో చూపెట్టి మనసులు గెలిచే ప్రయత్నం చేయండి. కానీ జరుగుతున్న ప్రక్రియను అడ్డుకొని అందులో ఇంకొక మాట కూడా చెప్తారు, ముస్లింలకు సంబంధించి ప్రస్తావన చేస్తున్నారు. మేము అడుగుతా ఉన్నా, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, పక్కన ఆంధ్రప్రదేశ్లో మీరు పరిపాలిస్తున్న గుజరాత్లో స్వయంగా ప్రధానమంత్రి చెప్పినటువంటి అవన్నీ తొలగించి రండి. మహారాష్ట్ర ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తొలగించి రండి.
అవి తీయకుండా మీరు పరిపాలించి పొత్తులో ఉండి కలిసి సంసారం చేసి రాష్ట్రాలనేమో మాట్లాడారు. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్ జరుగుతుందంటే ఒక అపోహ 10% పోతాను కలిగేస్తారు. ఇప్పటికే ABCDE ఉన్నాయి. ఇప్పటికే ప్రపోర్షనల్ రిజర్వేషన్ ఉన్నది. అపోహ తెలియని వాళ్ళని అమాయకులను చేసి ఆడుకునే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ నుంచి మొదలుకుంటే ఫిబ్రవరి 4, 2025 నాడు చట్టం చేసేదాకా ఆ చట్టాన్ని గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. మా యొక్క చిత్తశుద్ధిది. తెలంగాణ బీసీ మేధావులు, విద్యార్థులు, నాయకత్వం, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క శ్రమను భారతీయ జనతా పార్టీ నీరుగార్చే ప్రయత్నాన్ని ఏ విధంగా ఆలోచన చేస్తారో. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ ఏర్పడ్డారు. కుల సంఘాలు గ్రామాన వంట వార్పు చేసుకున్నారు. ఇవాళ కూడా ఈ రిజర్వేషన్లను కాపాడుకోవడానికి స్థానిక సంస్థల్లో ప్రారంభమయ్యే రిజర్వేషన్ రేపు భవిష్యత్తులో చట్టసభల దాకా పోతుంది. సప్లాన్లు వస్తాయి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగంగా, విద్యారంగంలో అభివృద్ధి జరిగి ఈ యొక్క విప్లవాత్మక మార్పు